ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావచ్చు. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. కొంతమందిలో ఏంటంటే డయాబెటీస్ ముందు నుంచే ఉంటుంది, వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. సో రెండు చాలా తేడా అనమాట. సో ముందు నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ కానీ లేకపోతే ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళలో షుగర్ ప్యాటర్న్స్ వాళ్ళకి ముందు నుంచి ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళలో ఒక ప్యాటర్న్లో పెరగడం తగ్గడం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా మనం డైటరీ రిస్ట్రిక్షన్స్ ఇస్తూ ఉంటాము. అలాగే జెస్టేషన్లో డెవలప్ అయ్యి ప్రెగ్నెన్సీలో డెవలప్ అయ్యే డయాబెటీస్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షుగర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా షుగర్స్ అనేది పెరుగుతాయి. సో అందుచేతనే ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో బ్రేక్ఫాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు 8ంటికి సగం బ్రేక్ఫాస్ట్ చేస్తే 10ంటికి ఇంకొక సగం బ్రేక్ఫాస్ట్ చేయడం వలన వాళ్ళ షుగర్స్ రేజ్ అనేది అవ్వకుండా సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జెస్టేషనల్ డయాబెటీస్లో. వీళ్ళలో ఫ్రూట్స్ అనేది అవసరం ఉండదు. సాలడ్స్ తీసుకోవడం వలన వీళ్ళ బ్లడ్ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. కావాలి ఫ్రూట్స్ తీసుకోవాలి, వైటమిన్ సి రావాలి, బీటా క్యారోటిన్ రావాలి అంటే మనం టొమాటోస్ కానీ బీట్రూట్ కానీ ఇలా కూడా తీసుకోవచ్చు. లేదా షుగర్స్ బాగా కంట్రోల్లో ఉన్నప్పుడు చప్పగా పుల్లగా ఉండే పండు ఏదైనా ఒక టెన్నిస్ బాల్ అంత సైజ్ది ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆహారంతో కనుక తీసుకోకూడదు. ఇవి వెంటనే షుగర్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఈ ప్రెగ్నెంట్ లేడీసు చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు సరి అయిన మోతాదులో తీసుకుంటూ దాంతోపాటు ఆకుకూర పప్పు, కూరగాయ సాంబారు, లేదు చోలే, రాజ్మా, చనా ఇలాంటి పప్పు గింజల కూరగాయలు ఇస్తూ ఉంటే కనుక, అలాగే ప్రతిరోజు ఆకుకూర 100 గ్రాములు చేయడము, పాల ఉత్పత్తులు కనీసం 350 నుంచి 500 మిల్లీలీటర్ వరకు ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్, వైటమిన్స్, మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇవి కాంప్లెక్స్ కాబట్టి షుగర్స్ పెరగకుండా ఉంచుతుందన్నమాట. వీళ్ళలో నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక గుప్పెడు పలుకులు, ఉప్పు లేనివి, నూనెలో దేవనివి, నానబెట్టి తొలిచినవి పర్వాలేదు. సో ఖచ్చితంగా గుప్పెడు పలుకులు కానీ నూనె గింజలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో నాన్ వెజ్ కొంచెం మోతాదుగా తీసుకోవచ్చు. వారంలో 2-3 సార్లు. ఫ్రై ఐటమ్స్ తినకుండా జ్యూసెస్, సాఫ్ట్ బెవరేజెస్, కేక్స్ ఇలాంటివి తీసుకోకుండా హోమ్ మేడ్ ఫుడ్ మోడరేట్ అమౌంట్స్లో తీసుకుంటూ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కనుక జెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ నార్మల్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.